అయితే యేసుక్రీస్తు తన రక్తము చేత మనల్ని విమోచించి, మనందరి పాప విమోచన క్రయధనముగా తన ప్రాణమును సమర్పించి, ఆయన మన కోసం మరణించి తిరిగి లేచి మనందరినీ బంధ విముక్తుల్ని చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినవాడు విశ్రాంతిలోనికి ప్రవేశించాడు అని లేఖనం చెప్తుంది. యేసు ప్రభు కూడా అన్న మాట అదే. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నా యొద్దకు వచ్చి, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువును నా భారము తేలికగాను ఉన్నవి. అంటే మోయశక్యంగాని బరువులు గతంలో మనం మోసాం. పాపం నుంచి బయటపడటానికి నేను పడాల్సిన పాటలన్నీ పడ్డా. కాళ్ళకు చెప్పులు లేకుండా మైళ్ళు పుళ్ళు పడేటట్టు తిరిగా. ముళ్ళు గుచ్చుకున్నా పట్టించుకోవాలా, రాళ్ళు గుచ్చుకున్నా పట్టించుకోవాలా. ఎందుకంటే అలాగున కాలినడకలతో యాత్రలు చేస్తే పాపాలు పోతాయన్న ఆలోచనతో ఆ పాపం నుంచి బయటపడటానికి పడాల్సిన పాటలు అన్నీ ఇన్ని కాదు. తెల్లవారుజామున 3 లేచి సన్నీళ్ళ స్నానం చేసేవాడిని, గడగడ వణుకుతా. ఇది భక్తిలో భాగమే. నేల పడక, చెప్పులు లేకుండా నడక. అర్థమైందా? ఒంటిపూట భోజనం, అన్ని రకాలుగా. అలాగే డబ్బులు వదిలించుకొని అనేక ప్రదేశాలకు ప్రయాణాలు చేసి, అక్కడ పోతే ఆ నదిలో మునిగితే పాపాలు పోతాయి, ఈ నదిలో మునిగితే పాపాలు పోతాయి, ఆ గుంటలో మునిగితే పాపాలు పోతాయి, ఈ మురికి నీళ్ళ కోనేట్లో మునిగితే పాపాలు పోతాయి, అందులో మునిగితే పాపాలు పోతాయి, ఇందులో మునిగితే పోయి తిరిగా. రకరకాలుగా పాపం నుంచి బయటపడటానికి నేను తిరిగాను, జనం కూడా తిరుగుతున్నారు ఇప్పుడు. అయితే దేవుని కృపను బట్టి 2002వ సంవత్సరంలో యేసు ప్రభు నన్ను దర్శించడం, నా మనోనేత్రాలు వెలిగించడం జరిగిన తర్వాత పై ఆచారాలు అసలు పథ్యాలు కాదు, అసలైన పథ్యం పాపమేనన్న సంగతి అర్థమైంది. దేవునికి స్తోత్రం. పాపానికి దూరంగా ఉంటే, పాపాన్ని అసహించుకొని విసర్జిస్తే అంతకు మించినటువంటి పథ్యం ఇంకొకటి లేదురా అబ్బాయ్ అనే సంగతి క్రీస్తులో నాకు అర్థమైంది. కానీ అంతకుముందు పాపం విషయంలో పథ్యం లేదు, కానీ మిగిలిన అన్ని పథ్యాలే, పై ఆచార పథ్యాలు అన్నీ. ఏదో కొన్ని రోజులు అలా ఉండి తర్వాత మళ్ళీ ఎప్పటికాలు ఇట్టిట్టే అని మళ్ళా పాత జీవితంలో, ప్రాచీన జీవితంలో, అక్రమ జీవితంలో కొనసాగేవాళ్ళం. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ లోక సంబంధమైనటువంటి వ్యసనాలు, పాపములు, లేకపోతే దురాచారాలు మొదలైనటువంటి బరువైన కాడంతా తొలగిపోయింది. ఎవడైనా యేసు ప్రభుని వదిలిపెట్టి మళ్ళీ ఆ కాడి కిందకి వెళ్తున్నాడంటే వాడి మైండ్ పనిచేయట్లా, మానసిక రోగి అయిపోయాడు వాడు. వాడికి సరిగ్గా మైండ్ పనిచేస్తే సచ్చినా వాడు. ఎవడైనా ఇందులో నుంచి అందులోకి దాటిపోయాడంటే దెబ్బతిన్నట్టే, మైండ్ దెబ్బతిన్నట్టే, పక్కాగా చెప్తున్నా. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి విషయం అర్థమైతే, క్రీస్తులో ఉన్న స్వాతంత్ర్యం అర్థమైతే, దేవుని ప్రేమ అర్థమైతే, దేవుని మంచితనం అర్థమైతే, దేవుని నీతి నియమాలు అర్థమైతే, దేవుని వ్యక్తిత్వ సౌందర్యం అర్థమైతే క్రీస్తు కోసం ప్రాణమైనా ఇవ్వటం జరుగుతుంది, కానీ క్రీస్తుని వదిలిపెట్టి పోవటం మాత్రం జరగదు. ఇందులో విశ్వాసి, పాస్టర్ అనే పద్యం లేదు. ఎవడైనా యేసును వదిలాడు అంటే వాడు దరిద్రుడే, నంబర్ 1 దరిద్రుడు. ఎందుకంటే ఇంత జీవసహితమైనటువంటి మార్గాన్ని వదిలిపెట్టిపోయాడంటే వాడిక తేలికైనటువంటి కాడి కింద నుంచి బరువైన భారమైన కాడి కిందకి వెళ్ళిపోయాడు. నాశనానికి వారసుడు అవుతాడు, ఇక చేయగలిగింది ఏం లేదు. కానీ ఈ స్వాతంత్ర్యం అర్థమైతే, ఈయనలో ఉన్న ఆనందం, ఈయనలో ఉన్నటువంటి ఆదరణ, ఆయన ప్రేమ యొక్క వైశాల్యం, దాని యొక్క విధి విధానాలు అర్థమైతే క్రీస్తుని వదిలిపెట్టి పొరపాటును కూడా పోరు.